అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనస ప్రేమించవే. రచయిత టి శ్రీవల్లి రాధికా గారు. ఇక కథలోకి వెళితే, అలారం మ్రోగి మ్రోగి ఆగిపోయింది. అహల్యకి కళ్ళు తెరవాలని అనిపించలేదు. ఏమాత్రం కదలలేనంత నిస్సత్తువగా ఉంది. అహల్య, ఆమె నడుము చుట్టూ చేయి వేస్తూ పిలిచాడు సుధీర్. ప్రక్కకి తిరిగి అతని గుండెలలో మొహం దాచుకుంది. 5 అయినట్లుంది, లేవవు? కడుపులో నొప్పిగా ఉందండి. ఏం నొప్పి? సమాధానంగా అతన్ని మరికాస్త హత్తుకుపోయింది అహల్య. ఎప్పుడూ వచ్చే నొప్పేనా? ఒక్క క్షణం ఆగి చెప్పాడు సుధీర్. ఆ టాబ్లెట్ ఏదో వేసుకుంటావుగా, అది వేసుకొని కాఫీ త్రాగు. అహల్య మాట్లాడలేదు. బాధని భరించలేకపోతున్నట్లు ఆమె తల అతని హృదయం మీద అస్థిమితంగా కదిలింది. 2 నిమిషాలైనా ఆమె కదలకపోవడం చూసి ఇంకొంచెం గట్టిగా చెప్పాడతను. లే, ఇంకా మళ్ళీ టైం చాలలేదని కంగారు పడతావు. చిన్నగా నిట్టూర్చింది అహల్య. దుప్పటి ప్రక్కకి తప్పించి మంచం దిగింది. అవును, తప్పేదేముంది అనుకుంది బాత్రూంలోకి నడుస్తూ. కాఫీ త్రాగి టాబ్లెట్ వేసుకున్న తర్వాత కాస్త హాయిగా అనిపించింది. హుషారు తెచ్చుకొని పని మొదలుపెట్టింది. పనిపిల్ల రాలేదు. దాన్ని తిట్టుకునేందుకు టైము, ఓపిక రెండూ లేవు. 7 అయ్యేసరికి పనులన్నీ పూర్తవ్వాలి, వంటతో సహా. 9 గంటలకి ఆఫీస్లో ఉండాలంటే 7:30 కల్లా బస్టాప్లో ఉండాలి. బస్టాప్కి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఆఫీస్కి అరగంట ఆలస్యమవుతుంది. సుధీర్కి ఆ బాధ లేదు. అతని ఆఫీస్ 10 గంటలకి. అది చాలా దగ్గర. బైక్ ఎక్కాడంటే 5 నిమిషాల్లో ఆఫీస్ ముందు ఉంటాడు. పని ముగించుకొని స్నానం చేసి ఆమె వచ్చేసరికి సుధీర్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ప్రొద్దున పూట ఈ హడావుడికి గుండెల్లో వణుకొస్తుంది అహల్యకి. ఒళ్ళంతా చెమటలు క్రమ్మేస్తాయి. అలా కంగారుగా కనిపిస్తే సుధీర్కి నచ్చదు. ఇంకొంచెం ముందు లేవచ్చు కదా అని విసుక్కుంటాడు. అందుకే ఒక్క క్షణం ఫ్యాన్ క్రింద నిల్చొని గుండెల నిండా గాలి పీల్చుకొని అప్పుడు స్థిమితంగా బెడ్రూంలోకి నడిచింది. ఏమండి అన్న పిలుపుకు కళ్ళు విప్పాడు సుధీర్. చక్కటి ఇస్త్రీ చీరలు, చేతిలో కాఫీ కప్తో ఫ్రెష్గా యాక్టివ్గా కనిపించిన భార్యని చూస్తే సుధీర్కి ముచ్చటేసింది. కాఫీ అందుకొని ప్రక్కన పెట్టి ఆమెని ఒల్లోకి లాక్కున్నాడు. అబ్బా, చీర నలిగిపోతుందండి, అతని క్రాఫ్ సరిచేస్తూ చెప్పింది అహల్య. వంట అయిపోయింది, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళండి. కాటుక దిద్దిన ఆమె కళ్ళను పరవశంగా చూస్తూ తలూపాడతను. కలువ రేకుల్లాంటి ఆ కళ్ళను అతని పెదవులు సున్నితంగా తాకాయి. అతని చేతులు తనని చుట్టేస్తుంటే చిన్నగా అంది అహల్య. నేనింకా అన్నం తినాలండి అని. సుధీర్ వినిపించుకోలేదు. అతని చేతుల్లో నుండి తప్పుకొని ఆమె యువతలికి వచ్చేసరికి టైం 7:20. అహల్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడు అన్నం తినాలి, ఎప్పుడు బస్టాప్ దాకా పరిగెత్తాలి? ప్రతిరోజు ఇంతే. ఎంత తొందరగా లేచినా ఈ పని తెమిలి చావదు అసహనంగా అనుకుంది. ఏవండి, బైక్ మీద బస్టాప్ దాకా డ్రాప్ చేస్తారా? ఆమె ప్రశ్న విని టైం చూశాడతను. ఇంకా 10 నిమిషాలుందిగా. అది కాదండి, మీరు డ్రాప్ చేసేట్లయితే నేను అన్నం తింటాను, ఆకలేస్తోంది. స్నానం చేయలేదు కదోయ్, ఈ జిడ్డు మొహంతో ఎలా రాను? బద్ధకంగా అన్నాడు. అహల్య ఇక రెట్టించలేదు. ఇంకోసారి అడిగితే జరిగేదేమిటో ఆమెకి తెలుసు. అతనికిష్టమైతే మొదటిసారి అడిగినప్పుడే చేస్తాడు, లేదంటే 3వసారి అడిగినప్పుడు తిడతాడు. ఆమె వెళ్తుంటే వెనక నుంచి అడిగాడతను, రేపు సెలవు పెడుతున్నావుగా అని. అహల్య ఒక్క క్షణం ఆగింది. సెలవు దొరకడం కష్టమవుతుందేమోనండి. పోనీ. సుధీర్ చూసిన చూపుకి ఆమె చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి. తల వంచుకొని బయటికి నడిచింది. మర్నాడు అతని ఫ్రెండుని, భార్యని భోజనానికి పిలిచాడు సుధీర్. అందుకే సెలవు పెట్టాలి. 2 రోజుల నుంచి హడావుడి వాళ్ళ రాక కోసం. ముందు రోజు బజార్కి వెళ్ళి ఆవిడకి చీర తెచ్చింది, కూరలు సరుకులు తెచ్చింది. ఇంత హడావుడి పడే బదులు ఏదన్నా హోటల్కు తీసుకువెళ్ళి మంచి డిన్నర్ ఇద్దాం అంటే సుధీర్ వినడు. రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది,
అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలని చెప్పారు. ఇలాంటి టైంలో వెళ్ళి డైరెక్టర్ని లీవ్ అడగడం ఎంత అసహ్యంగా ఉంటుంది. పెళ్ళికి ముందు చాలా సిన్సియర్ వర్కర్ అని పేరుండేది ఆమెకు. ఇప్పుడు ఆ గౌరవమంతా పోయింది. ఆఫీస్కి అంకితమై పనిచేసే అవకాశము, పేరు తెచ్చుకునే అవకాశము ఉండవు. ఇంటికి అంకితమైన ఇంట్లో వాళ్ళకి ఆ గుర్తింపు ఎప్పటికీ ఉండదు. చిన్నగా నిట్టూర్చింది అహల్య. ఆఫీస్కి వెళ్ళిన ఈ ఆలోచనలు వదలలేదు. అన్యమనస్కంగా ఫైల్ తెరిచిన ఆమెకి అందులో ఇన్విటేషన్ కార్డు కనిపించింది. ముచ్చటైన కార్డు మీద ఒక అమ్మాయి బొమ్మ, చెంపకు చేయి చేర్చి కన్నులతో ఆశ్చర్యాన్ని అభినయిస్తున్న డాన్సర్ బొమ్మ. ముందు రోజు వసుంధర ఇచ్చింది ఆ కార్డు. నీకు మాలవిక డ్యాన్స్ అంటే ఇష్టం కదా, రేపు రవీంద్ర భారతిలో ఆమె ప్రోగ్రాం ఉంది, వెళ్తావా అంటూ. ఆ మాట వినగానే ఎగిరి గంతులేసింది అహల్య మనసు. రాత్రి సుధీర్ మంచి మూడ్లో ఉండగా అడిగింది, ఏవండి రేపు ప్రోగ్రాంకి వెళ్దామా అని. ఏం చూడాలోయ్ ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు, మన పనులన్నీ మానుకొని తేల్చేశాడు అతను. అయినా ఇంకోసారి చెప్పింది, నేను ఒక్కదాన్ని వెళ్తాను, మీరు 9 గంటలకి రవీంద్ర భారతికి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం. నేను రాలేను ఖచ్చితంగా చెప్పాడతను ఆమె మాటలు పూర్తవకముందే. చలిలో వచ్చి బయట నీకోసం ఎదురుచూపులు చూడటం నా వల్ల కాదు. పోనీ నేనే బస్సులో వచ్చాయినా అంతే. ఆ మాటతో సుధీర్కి సహనం నశించింది. అంత మొండితనం ఏమిటి నీకు, ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ విసుక్కున్నాడు. ఆ తర్వాత లైట్ ఆర్పేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు ప్రొద్దున వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మనసు ఊగిసలాడింది. ఇంకోసారి సుధీర్ని అడుగుదామా అనుకుంది, కానీ ధైర్యం చాలలేదు. భార్యాభర్తలన్నాక కొన్ని విషయాలకి అడ్జస్ట్ అయిపోవాలి. ఆయన చూపించే ప్రేమ ముందు ఇలాంటి చిన్న విషయాలకి ఇంపార్టెన్స్ ఏముంది? అహల్య తన మనస్సుకు సమాధానం చెప్పుకుంది. ఆమె తత్వమే అది. చాలా విషయాలలో అలాగే సర్దుకుపోతుంది. వసుంధర అడుగుతూ ఉంటుంది, ఎందుకు ప్రతి విషయానికి అలా భయపడతావు నువ్వు అని. అహల్యకి నవ్వొస్తుంది ఆ మాటలకి. నీ మొహం, భయమేముందే, ఆయనకిష్టం లేని పనులు చేయడం నాకిష్టం ఉండదు అంతే. ఆయన నా కోసం ఇంత చేస్తారు, నేను ఆయన కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేను. ఏం చేశారమ్మా ఆయన నీకోసం? కూరలు తెమ్మంటే తేరు, సరుకులు తెమ్మంటే తేరు, గ్యాస్ సిలిండర్ అయిపోతే నువ్వే తెచ్చుకోవాలి, ఇంట్లో ప్రతి పని నువ్వే చెయ్యాలి, అన్నిటికీ నువ్వే సెలవులు పెట్టుకోవాలి. అలా అని ఉద్యోగం మానేస్తానంటే ఠాప్ వీల్లేదు అంటారు, అంతే కదూ. చాలే, ఖర్చులు పెరిగాయి కాబట్టి ఉద్యోగం చేయమంటారు, అంతేకాని నా జీతం ఏమీ ఆయన తీసుకోరు, ఆయన జీతం కూడా తెచ్చి నాకే ఇస్తారు ఉక్రోషంగా చెప్తుంది అహల్య. వసుంధర నవ్వుతుంది. అవునమ్మా, మీ ఆయన చాలా గొప్పవారు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళి, ఎంత గొప్పవారంటే డబ్బు ఖర్చుల తలనొప్పి కూడా తన మీద పెట్టుకోరు, అన్నీ నీ మీదకి నెట్టేసి హాయిగా తిరుగుతుంటారు, తామరేమో ఇలా ఆత్మవంచన చేసుకుంటూ ఆనందిస్తుంటారు అని వెక్కిరిస్తుంది. నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలే కచ్చగా చెప్తుంది అహల్య. ఇద్దరూ నవ్వుకుంటారు. నిజానికి అహల్యకి కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తన వాదనలో ఏదో లోపం ఉందని. కానీ అదేమిటో ఆమెకి అర్థం కాదు. తను లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేనట్లు ప్రవర్తించే సుధీర్, తన కౌగిట్లో స్వర్గాన్ని వెతుక్కునే సుధీర్, అతనికి తనంటే ప్రేమ లేదని ఎలా అనుకుంటుంది? బద్ధకం వల్లో అశ్రద్ధ వల్లో కొన్ని పనులు చేయనంత మాత్రాన తనంటే ప్రేమ లేదని ఎందుకనుకోవాలి? రోజంతా ఇవే ఆలోచనలు. 5:30 అవగానే ఆఫీసులో నుంచి బయటకు వచ్చింది అహల్య. సరిగ్గా అన్నం తినని నీరసం, కడుపులో నొప్పి, అన్నిటి వల్ల ఆమె మొహం వాడిపోయింది. ఎలాగో బస్ ఎక్కి విండో సీట్లో జారగిలపడింది. ప్రక్కనే ఎవరో అమ్మాయి కూర్చుంది. చూడటానికి చాలా బీదగా ఉంది. జ్వరంగా ఉంది కాబోలు. ఒక దళసరి దుప్పటి ఒంటి నిండా కప్పుకుంది. బస్సు కొంచెం దూరం వెళ్ళగానే ఏదో కలకలం వినిపించింది వెనకాల. ఒకతను అందరినీ తోసుకుంటూ ముందుకు వస్తున్నాడు. మాసిపోయిన లుంగీ పైకి ఎగ్గట్టి భుజం మీద ఓ మురికి టవల్తో వెలసిపోయిన చొక్కాతో చెమటలు కక్కుతూ వస్తున్నాడు. అహల్య ప్రక్కన కూర్చున్న అమ్మాయిని చూశాక, అమ్మయ్యా ఉన్నావా అన్నాడు అలుపు తీర్చుకుంటూ. ఎవరో అడిగారు ఏమైందయ్యా అని. అక్కడ దిగి
ఏరే బస్సు ఎక్కాల సామి, నేను ఈ బస్సు దిగి ఆ బస్సు ఎక్కేసిన, 5 రూపాయలు పెట్టి టికెట్లు కూడా కొన్నా, ఇదేమో ఇట్టాగే కూర్చున్నది అతను చెప్పాడు. అహల్య జాలిగా చూసింది. 5 రూపాయలు వేస్ట్ అయ్యాయంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో కదా అని. చూసుకోవద్దటమ్మా అన్నాడెవరో పెద్ద మనిషి. అతను ఎక్కడ దిగుతున్నాడో కనిపెట్టుకోవాలి, మందలింపుగా చెప్తున్న ఆయన్ని అడ్డుకున్నాడతను. అదెక్కడ చూస్తాది సామి, జ్వరంతో కళ్ళు మూతలు పడిపోతా ఉంటే తప్పు నాదేలే, నేనే దిగేటప్పుడు చూసుకొనుంటే అయిపోయేది. అహల్య ఉలిక్కిపడింది. ఒక మనిషి మరో మనిషిని అర్థం చేసుకోవడం అంటే ఏమిటో, ఒక మనిషి మరో మనిషిని ప్రేమించడం అంటే ఏమిటో భూతద్దంలో పెట్టి చూపించినట్లుగా అనిపించింది. తప్పు నాదేలే అన్న మాటని ఎంత తేలిగ్గా, ఎంత హాయిగా అన్నాడతను. సుధీర్ ఎప్పుడైనా అంటాడా ఇలా? ఆనందాల్ని, సుఖాల్ని, ప్రశంసల్ని తప్ప బరువుల్ని, బాధ్యతలని, తప్పుల్ని తన మీదికి లాక్కుంటాడా ఎప్పుడైనా? బస్సు ఆగగానే ఆ అమ్మాయిని లేపాడతను. దుప్పటి సరిగా కప్పి భుజాల చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. అహల్య షాక్ తిన్నట్లు వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది. ఎక్కడో మనసు మారుమూలల్లో పుట్టిన ప్రశ్న క్షణాల్లో విశ్వమంతా క్రమ్మేసినట్లయింది. ప్రేమంటే ఏమిటి? ఒకళ్ళు కష్టపడుతూ మరొకరు సుఖపడుతూ, ఒకరు ప్రేమని ప్రకటిస్తూ మరొకరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, ఒకరు అర్థం చేసుకోలేకపోతూ ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, అది ప్రేమ అవుతుందా? పెళ్లిలోనూ పెళ్ళి అయ్యాక సుధీర్ ప్రవర్తనలో, ప్రతి ఆలోచనలో కనిపిస్తున్నది ప్రేమేనా? అవును, అతను ప్రేమిస్తాడు. తను ఆరోగ్యంగా ఉన్నంతవరకు, అందంగా ఉన్నంతవరకు, ఉద్యోగం చేస్తున్నంతవరకు. అహల్యకి ఒక్కసారిగా జాలేసింది. తన మీదే కాదు, తనలాంటి స్త్రీలందరి మీద. ఎందుకు ఇలాంటి నాటకాన్ని నిజమైన ప్రేమగా భ్రమిస్తారు ఆడవాళ్ళు? అందుకోసం తమకున్న చిన్న చిన్న కోరికల్ని, ఆశయాలని, తమ వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపేసుకుంటారు? ఆ అసంతృప్తులన్నీ మనసులో అగ్నిపర్వతాల్లా పెరిగిపోయి పేలిపోతుంటే ఎందుకు నిస్సహాయంగా చూస్తారు? లేదు, ఇక మీదట తను అలా ఉండడు. సుధీర్ని ప్రేమిస్తుంది, కానీ అతన్ని ప్రేమించడం కోసం తన కోరికల్ని చంపుకోదు. తన ఇష్టాలు తీర్చుకుంటూ, జీవితాన్ని ఆనందిస్తూ, ఆ ఆనందం ఇచ్చే శక్తితో, సహనంతో సుధీర్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె పెదవులపై నవ్వు కదలాడింది. నీళ్లు నిండిన కళ్ళకి బిర్లా మందిర్ మస్కమస్కగా కనపడింది. బస్ దిగి పబ్లిక్ టెలిఫోన్ వైపు నడిచింది అహల్య. నంబర్ రింగ్ చేసి అటువైపు సుధీర్ ఫోన్ ఎత్తగానే చెప్పింది, ఏవండి, నేను డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నాను, ఇంటికొచ్చేసరికి 9 అవుతుందేమో. సమాధానం కోసం ఎదురు చూడలేదు అహల్య. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. ఆ తర్వాత రవీంద్ర భారతి వైపు అడుగులు వేసింది ఉత్సాహంగా, క్రొత్తగా జన్మ ఎత్తినంత ఆనందంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.